తమిళనాడు సీఎం విజయ్కి అయితే సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే హిందూ టెంపుల్స్ నుంచి వచ్చే ఆదాయం కేవలం హిందూ టెంపుల్స్ మాత్రమే వాడాలని చెప్పేసి ఆయన అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. డిఎంకే పార్టీ ఉన్నప్పుడు 46 ప్రాజెక్ట్స్ కేవలం హిందూ టెంపుల్స్ నుంచి వచ్చే ఆదాయం 246 కోట్ల రూపాయలతో దాన్ని ఆ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అయితే నిర్మోహమాటంగా క్యాన్సిల్ చేసేసారు. హిందూ మతం అనే ముసిగేసుకొని చాలా మంది మన దేశంలో రాజకీయాలు నడుపుతున్నారు. పిచ్చి ప్రజలను నమ్మిస్తూ మేము హిందువుల కోసమే ఉన్నాం, మేము హిందూ అని చెప్పేసి కాషాయం బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు హిందువులు అయిపోరు. విజయ్ ఒక క్రిస్టియన్ అయినా కానీ హిందూ టెంపుల్స్ నుంచి వచ్చే డబ్బు వృధా కాకూడదని చెప్పేసి, వేరే వాటికి వాడకూడదని చెప్పేసి, కేవలం టెంపుల్స్ కే వాడాలని చెప్పేసి అయితే గట్టి నిర్ణయం తీసుకున్నారు. వచ్చి నెల రోజులు కాలేదు, ఇలాంటి మార్పులు ఎన్నో చేశారు విజయ్. చాలా మంది రాజకీయ నాయకులు భారతదేశం మొత్తంలో విజయ్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి చాలా మంది నెటిజన్లు అయితే వాపోతున్నారు. నేను కూడా చెప్తాను, వచ్చిన నెల రోజుల్లో చాలా మార్పులు అయితే చేశారు. ఇండియాలోనే ద బెస్ట్ స్టేట్ గా తమిళనాడు అయితే ఉండబోతుంది. నాకు తెలిసి నాది ఆంధ్రప్రదేశ్, నేను ఉండేది గుంటూరులో ఉంటాను, విజయవాడలో ఉంటాను. అయినా కానీ ఎందుకు చెప్తున్నానంటే విజయ్ పరిపాలన, విజయ్ వచ్చిన తర్వాత ఇండియన్ మార్పులు చేస్తున్నాడు అని చెప్పేసి దాని గురించి. మన స్టేట్ లో కూడా పాలిటిక్స్ అలా జరిగితే చాలా బాగుంటుంది. మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ కులం మతం అని కొట్టుకు వస్తూ ఉంటారు. ఎప్పుడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడదామంటే వాడు వీడు నువ్వు అంత చేశావు, నేను అంత చేశాను, నేను స్కామ్ చేశాను అంటే నువ్వు ఆ స్కామ్ గురించి మాట్లాడుకోవటం, లేదంటే నేను వచ్చిన తర్వాత రప్ప అంటాం, లేకపోతే ఎవరన్నా చనిపోతే శవరాజకీయాలు చేయటం, లేకపోతే మేము అధికారంలో మమ్మల్ని ఏం చేస్తామని చెప్పేసి గొడవలు పెట్టుకోవడం తప్ప డెవలప్మెంట్ గురించి, రేపొద్దున పిల్లల భవిష్యత్తు గురించి, నెక్స్ట్ జనరేషన్ ఎలా బాగుపడుతుంది, లేకపోతే మన స్టేట్ ఎలా అభివృద్ధి చెందుతుంది, రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి దాని గురించి మాట్లాడే చాలా తక్కువ మందిని కూడా నోరు నొక్కేస్తూ ఉంటారు చాలా సార్లు. దయచేసి మన రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనించాలి. అభివృద్ధి వైపు రాష్ట్రం వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రామ్ తిమినేని, టీఆర్బీ మీడియా.